సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఆగస్టు 6 1881 మార్చి 11 1955 స్కాట్లాండుకు చెందిన జీవశాస్త్రవేత్త వైద్యుడు 1923లో కనుగొన్న ఎంజైములు లైసోజైములు 1928లో కనుగొన్న ప్రపంచ మొట్టమొదటి యాంటీబయోటిక్ పెన్సిలిన్ ఈయన పరిశోధనల్లో ముఖ్యమైనవి. పెన్సిలిన్ కనుగొన్నందుకు ఆయన 1945లో హోవర్డ్ ఫ్లోరే, ఎర్నెస్ట్ బోరిస్ చైన్లతో కలిసి వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నాడు. బ్యాక్టీరియాలజీ, ఇమ్యునాలజీ, కీమోథెరపీ మీద అనేక వ్యాసాలు రాశాడు. ఈయన స్కాట్లాండుకు చెందినవాడు. లండనులోని మేరీ మెడికల్ కాలేజీ నుంచి 1906లో ఈయన డిగ్రీ తీసుకున్నారు. అక్కడే కొంతకాలం పాటు బాక్టీరియాలను నిరోధించే పదార్థాలపై పరిశోధనలు చేశాడు. అక్కడ నుంచే ఆర్మీ మెడికల్ కార్ప్స్కి వెళ్లి మొదటి ప్రపంచ యుద్ధం ఫలితంగా 1918లో మళ్లీ సెయింట్ మేరీ మెడికల్ కాలేజీకి వచ్చి వేశాడు. యాంటీబయాటిక్స్ మీద పరిశోధనలు మాత్రం విడువకుండా చేసేవాడు. ఫలితంగా 1928లో పెన్సిలిన్ను రూపొందించగలిగాడు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసి పనిలో చేరాడు. 20 ఏళ్ల వయసులో తిరిగి చదువు మొదలెట్టి శాస్త్రవేత్త అయ్యాడు. గడ్డురోగాల నుంచి ప్రాణాలు కాపాడే మందు కనిపెట్టి మహోపకారం చేశాడు. ఆయన పుట్టిన రోజు 1881 ఆగస్టు 6న 1000 ఏళ్ల కాలంలోనే అతి గొప్ప ఆవిష్కరణగా, కోట్లాది మంది ప్రాణాలకు రక్షణగా గుర్తింపు పొందింది పెన్సిలిన్. తొలి యాంటీబయోటిక్గా పేరొందిన ఆ మందును కనిపెట్టిన శాస్త్రవేత్తే అలెగ్జాండర్ ఫ్లెమింగ్. వేరే ప్రయోగం చేస్తుండగా జరిగిన చిన్న పొరపాటు వల్ల ఇది బయటపడడం విశేషం. పెన్సిలిన్ వల్ల క్షయ, న్యూమోనియా, టైఫాయిడ్ లాంటి ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి మానవాళికి రక్షణ కలుగుతోంది. దీన్ని కనిపెట్టినందుకు ఫ్లెమింగ్ 1945లో నోబెల్ బహుమతిని పొందారు. స్కాట్లాండ్లో 1881 ఆగస్టు 6న ఓ రైతు కుటుంబంలో 8 సంతానంలో చివరివాడిగా పుట్టిన ఫ్లెమింగ్ 7 ఏళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. అమ్మ పొలం పనులు చేస్తుంటే అక్కడి బడిలో చదివిన అతడు ఆపై లండన్లో ఉండే పెద్దన్నయ్య దగ్గరకు వెళ్లి హైస్కూల్లో చేరాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మధ్యలోనే ఆపేసి షిప్పింగ్ కంపెనీలో గుమాస్తాగా చేరాల్సి వచ్చింది. అనుకోకుండా ఆస్తి కలిసి రావడంతో తిరిగి 20 ఏళ్ల వయసులో చదువును కొనసాగించడం ప్రపంచానికెంతో మేలు చేకూర్చింది. సెయింట్ మేరీస్ కాలేజీలో వైద్య విద్యలో చేరి చురుగ్గా చదువుతూనే రైఫిల్ షూటింగ్, ఈత, వాటర్పోలో క్రీడల్లో బహుమతులు పొందుతూ ఉండేవాడు. డిగ్రీ పొందాక పరిశోధనల్లో నిమగ్నమయ్యాడు. బ్యాక్టీరియాపై పరిశోధన. మొదటి ప్రపంచ యుద్ధం మొదలవడంతో సైనికులకు చికిత్సలు చేసే బృందానికి నాయకత్వం వహించాడు. గాయాలకు సూక్ష్మజీవుల వల్ల ఇన్ఫెక్షన్ సోకి చాలా మంది సైనికులు చనిపోవడాన్ని గమనించిన ఫ్లెమింగ్ యుద్ధానంతరం బ్యాక్టీరియాపై పరిశోధనలు చేయసాగాడు. వాటిలో భాగంగా స్టెఫైలోకోకి, స్టఫలోకోచి సూక్ష్మజీవులపై పరిశోధన చేస్తుండగా ఓ రోజున చిన్న పొరపాటు జరిగింది. ఆ బ్యాక్టీరియా ఉన్న పాత్రలను బల్లపై పెట్టి మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ మర్నాడు వచ్చి చూస్తే బయటి వాతావరణం ప్రభావం వల్ల ఓ పాత్రలో నీలిరంగులో బూజులాంటి తెట్టు, ఫంగస్ కట్టి ఉండడం గమనించాడు. చిత్రంగా ఆ బూజు ఆశించినంత మేర పాత్రలో సూక్ష్మజీవులు నాశనమై కనిపించాయి. అంటే ఆ బూజులో సూక్ష్మజీవులను చంపే పదార్థమేదో ఉందన్నమాట. దాంతో ఫ్లెమింగ్ దానిపై పరిశోధనలు చేసి చిన్న కుంచెలాగా ఉండే పదార్థాన్ని వేరుచేయగలిగాడు. లాటిన్లో పెన్సిలియం అంటే చిన్న కుంచె అనే అర్థం ఉండడంతో దానికి పెన్సిలిన్ అని పేరు పెట్టాడు. దాన్ని 1928లో కనిపెట్టగా మరిన్ని పరిశోధనలు చేసి ఓ మందుగా మార్చి వాడుకలోకి తీసుకురావడానికి 17 సంవత్సరాలు పట్టింది. దీంతో యాంటీబయాటిక్ యుగానికి నాంది పలికినట్టయింది. నోబెల్ ప్రైజ్. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ స్కాటిష్ జీవశాస్త్రవేత్త, వైద్య రసాయన శాస్త్రవేత్త, ఫార్మకాలజిస్ట్. ఈయన కనిపెట్టిన ఎంజైము లైసోజైము 1923, యాంటీబయోటిక్ పెన్సిలిన్ 1928 ముఖ్యమైనవి. నోబెల్ ప్రైజ్ 1945 వచ్చినది. ఈయన తండ్రి హూక్ ఫ్లెమింగ్, తల్లి గ్రేసీ స్టిర్లింగ్ మోర్టన్. ఈయన 3వ సంతానము. మొత్తము సవతి తల్లి పిల్లలతో కలిపి 7 తోబుట్టువులు. వైద్యశాస్త్రంలో అద్భుతమైన యాంటీబయాటిక్ మందుగా పేరు పొందిన పెన్సిలిన్ పేరు చెప్పగానే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ దాన్ని కనిపెట్టినట్టు గుర్తొస్తాడు. 1945లో వైద్యశాస్త్రానికి నోబెల్ బహుమానం ఈ పెన్సిలిన్ కనుగొన్నందుకు ఫ్లెమింగ్తో పాటు హోవార్డ్ ఫ్లోరే, ఎర్నెస్ట్ చైన్ అనే మరో 2 శాస్త్రవేత్తలకు కూడా ఇచ్చారు.
ఫ్లెమింగ్, ఫ్లోరే, చైన్ సంయుక్తంగా 1945లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. ఫ్లెమింగ్కు రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండు హంటేరియన్ ప్రొఫెసర్ హోదాను ఇచ్చింది. ఫ్లెమింగ్కు 1944లో జార్జి వి మహారాజు నైట్ బాచిలర్ మెడల్ను బహుకరించాడు. 1999లో టైమ్ మ్యాగజైన్ 20వ శతాబ్దపు 100 మంది ప్రముఖ వ్యక్తులలో ఒకడిగా గుర్తించింది. 2002లో ఫ్లెమింగ్ను BBC 100 మంది ప్రముఖ బ్రిటిష్ వ్యక్తులలో ఒకడిగా ఎన్నిక ద్వారా నిర్ణయించింది.